హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? బొబ్బర్లతో రైస్ అండి. మంచి లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. దీనికి కావాల్సినవి ఏవో చూసేద్దాం వచ్చేయండి. మీరు రెగ్యులర్గా వాడుకునే రైస్ అయినా వాడుకోవచ్చు, లేదంటే బాస్మతి రైస్ అయినా బాగుంటాయి అన్నమాట. ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా క్యారెట్, టమాటో, బొబ్బర్లు 5-6 గంటలు నానబెట్టినవి 1 కప్పు తీసుకోవాలి. ఒక 2 ఆలుగడ్డలు ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ముందుగా బియ్యంలో నీళ్లు పోసేసుకుని 2-3 సార్లు కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా రైస్ ముందుగా కడిగి పెట్టుకుంటే మనకి రైస్ బాగా పొడిపొడిగా వస్తుందన్నమాట. కుక్కర్లో నూనె వేసేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్, టమాటో కూడా వేసేసుకుని ఆయిల్ అంతా ముక్కలకు పట్టేలాగా చక్కగా ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇవి 2 నిమిషాలు ఫ్రై అయ్యాక మనం నానబెట్టి ఉంచుకున్న బొబ్బర్లు కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. బొబ్బర్లు ఎంత బాగా నానితే అంత బాగుంటుందన్నమాట రైసు. బొబ్బర్లు కూడా వేసుకుని 2-3 సార్లు కలిపేసి 2 నిమిషాలు ఫ్రై అవనిచ్చేసేయండి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా 1 స్పూన్ గరం మసాలా, మీ కారానికి తగ్గట్టు 1 స్పూన్ కారం లేదంటే 1.5 స్పూన్ కారం వేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా చక్కగా ఒక్కసారి కలిపేసి 2 నిమిషాలు ఫ్రై అవనిచ్చేసేయండి. ఇలా చేసుకున్న రైసు భలే రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అన్నమాట. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసి బియ్యాన్ని కూడా 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసేయండి. ఈ మసాలాలన్నీ కూడా రైస్కి బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలన్నమాట. నీళ్ళు కూడా పోసేసుకుని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చేయాలి. ఇలా కలిపేసుకున్నాక కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని కుక్కర్ 3 విజిల్స్ రానిచ్చేసేయండి. 2 నిమిషాల్లో మనకి కుక్కర్ విజిల్ వచ్చేస్తుందండి. వేడిగా బొబ్బర్ల రైసు రెడీ అయిపోయిందండి. ఒక్కసారి రైస్ ఇలా బ్రేక్ అవ్వకుండా మొత్తం కలిపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి. ఎలా ఉంది నా రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. లంచ్ బాక్స్కి అయితే సూపర్ రెసిపీ అనమాట. పిల్లల లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టామనుకోండి, ఒక్క మెతుకు కూడా మిగలకుండా లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారనమాట. తప్పకుండా ట్రై చేసేయండి. ఓకేనా?